గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత చాలా పెరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాయకులకు కాకుండా పార్టీకి ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. తాను పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఎంతో మంది జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ నేతలు వేరే పార్టీలోకి వెళ్లేవారని ఇప్పుడు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కమ్యూనిస్టులు గాంధీ భవన్కు వచ్చి చర్చలు జరిపేవారని ఇప్పుడు తన హయాంలో మళ్లీ వస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. వేరే రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పటికీ అక్కడ సిడబ్ల్యూసీ సమావేశాల్లో పెట్టకుండా తెలంగాణకు అవకాశం ఇచ్చారని, రాష్ట్రానికి జాతీయ నాయకత్వం ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో దీనివల్ల అర్థం చేసుకోవచ్చని చెప్పారు ఆయన. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినన్ని సభలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్వహించలేదని చెప్పారు. తెలంగాణ శాఖ నుంచి డీజీపీ గారికి 2 అంశాల మీద వినతి పత్రం విజ్ఞాపన చేయడం జరిగింది. మొదటిది, మొన్న 5 తారీఖు రోజు రవీందర్ హోంగార్డ్ సరైన సమయానికి జీత భత్యాలు రావడం లేదని, 5 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల కుటుంబాన్ని సాకడం కూడా కష్టమవుతుందని, తన జీత భత్యాల గురించి తన పై అధికారులను కలిసి మాట్లాడితే పై అధికారులు దూషించడం వల్ల, అవమానించడం వల్ల హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. హోంగార్డ్ రవీందర్ మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని 2 రోజులు హాస్పిటల్లో హోరాహోరీగా మృత్యుతో పోరాడి చివరికి ఈరోజు ఉదయం మరణించడం జరిగింది. ఈరోజు హోంగార్డ్ రవీందర్ మరణము ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య, ముఖ్యంగా చంద్రశేఖరరావు చేసిన హత్య. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హంతకుడు. ఎందుకంటే రాష్ట్రాన్ని దివాలా తీయించి దాదాపు 7.5 లక్షల కోట్ల రూపాయలు